హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ప్రీవియస్ క్లాస్లో మనము పిహెచ్పి డేటా టైప్స్ టాపిక్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ క్లాస్లో మనము కంట్రోల్ స్టేట్మెంట్స్ ఇన్ పిహెచ్పి అనే టాపిక్ డిస్కస్ చేద్దాం, ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ కంట్రోల్ స్టేట్మెంట్స్, కంట్రోల్ స్టేట్మెంట్స్లో ఎన్ని టైప్స్ ఉంటాయి అండ్ ఒక్కొక్క టైప్ గురించి మనము డిస్కస్ చేద్దాం, ఓకేనా? క్లియర్గా ఎగ్జాంపుల్స్తో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ కంట్రోల్ స్టేట్మెంట్స్? కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటో చూద్దాం. చూడండి, కంట్రోల్ స్టేట్మెంట్స్ ఇన్ పిహెచ్పి ఆర్ యూజ్డ్ టు మేనేజ్ ది ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ విత్ ఇన్ ఏ స్క్రిప్ట్ బేస్డ్ ఆన్ కండిషన్స్ ఆర్ లూప్స్. అంటే ఎగ్జిక్యూషన్ ఫ్లోని మేనేజ్ చేయడానికి, కండిషన్స్ని బేస్ చేసుకొని స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేయడానికి మనకి ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేవి యూజ్ అవుతాయి, ఓకేనా? సో ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్లో మనకి 3 డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఏంటి అంటే, ఫస్ట్ వచ్చేసి కండిషనల్ స్టేట్మెంట్స్. ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ని మనము డిసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అని కూడా అంటారు. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి లూపింగ్ స్టేట్మెంట్స్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి జంపింగ్ స్టేట్మెంట్స్, ఓకేనా? సో జంపింగ్ స్టేట్మెంట్స్లో మనకి బ్రేక్ అండ్ కంటిన్యూ స్టేట్మెంట్స్ అనేవి ఉంటాయి, ఓకేనా? సో మనకి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేవి ఉంటాయి కంట్రోల్ స్టేట్మెంట్స్లో. ఫస్ట్ వన్ వచ్చేసి కండిషనల్ స్టేట్మెంట్స్, దీన్నే డిసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అని కూడా అంటారు. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి లూప్ స్టేట్మెంట్స్. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి జంపింగ్ స్టేట్మెంట్స్, ఓకేనా? సో మళ్ళీ ఈ కండిషనల్ స్టేట్మెంట్స్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఇఫ్ ఎల్స్ అండ్ అలాగే స్విచ్. సో ఇవి 4 డిఫరెంట్ టైప్స్ ఈ కండిషనల్ స్టేట్మెంట్స్లో, ఓకేనా? నెక్స్ట్ లూపింగ్ స్టేట్మెంట్స్లో మనకి వైల్ ఉంటుంది, డూ వైల్ స్టేట్మెంట్స్ ఉంటాయి, అండ్ అలాగే ఫర్ లూప్ ఉంటుంది, ఫర్ ఈచ్ ఉంటుంది, ఓకేనా? వైల్, డూ వైల్, ఫర్ ఈచ్ ఇవన్నీ కూడా లూపింగ్ స్టేట్మెంట్స్ కిందకి వస్తాయి. నెక్స్ట్ జంపింగ్ స్టేట్మెంట్స్ మనకి డైరెక్ట్గా బ్రేక్ అండ్ కంటిన్యూ ఈ రెండు రావడం అనేవి జరుగుతాయి, ఓకేనా? సో ఇవి కంట్రోల్ స్టేట్మెంట్స్, ఓకేనా? సో మనం ఏమేమి చూసాము, వాట్ ఈస్ కంట్రోల్ స్టేట్మెంట్స్, అండ్ అలాగే కంట్రోల్ స్టేట్మెంట్స్లో డిఫరెంట్ టైప్స్, 3 డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, అవి ఏంటేంటి అని చెప్పి డిస్కస్ చేసాం కదా. సో ఇప్పుడు మనము వాట్ ఈస్ కండిషనల్ స్టేట్మెంట్స్. సో కండిషనల్ స్టేట్మెంట్స్లో ఏమేమి ఉన్నాయి, ఇఫ్ ఎల్స్ ఇఫ్ స్విచ్ కదా. సో వీటికి మనం 1 by 1 ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేద్దాం, ఓకేనా, ఈ క్లాస్లో. సో ఈ క్లాస్లో జస్ట్ మనం క్లియర్గా కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ లూపింగ్ స్టేట్మెంట్స్ అండ్ ఆ తర్వాత జంపింగ్ స్టేట్మెంట్స్ గురించి చూద్దాం, ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్, కండిషనల్ స్టేట్మెంట్స్. వాట్ ఈస్ కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే, you want to perform different actions for different conditions. You can use conditional statements in your code to do this. సో ఇక్కడ ఏమంటున్నాం మనము, కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఇక్కడ ఈ కండిషనల్ స్టేట్మెంట్స్నే మనము డిసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అంటాము, ఓకేనా? మీన్స్ బేస్డ్ ఆన్ కండిషన్ని బట్టి డిసిషన్ తీసుకోవడం అనేది జరుగుతుంది, ఓకేనా? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, ఓట్ వేయడానికి ఎలిజిబులా కాదా అంటే దానికి ఒక కండిషన్ ఉంటుంది. ఏంటి, ఒకవేళ ఆ పర్టికులర్ పర్సన్ ఉంటాడు కదా, ఆ పర్సన్ 18 years ఆర్ 18 years ఎబో ఏజ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఓట్కి ఎలిజిబుల్ కదా. సో దట్ ఈస్ ద కండిషన్ హియర్. ఇలా కండిషన్ని బేస్ చేసుకొని స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఆ పర్సన్ 18 years ఎబో ఏజ్ ఉంటే మాత్రమే ఏంటి, అతను ఓట్కి ఎలిజిబుల్ అవుతాడు. ఒకవేళ 18 years కన్నా తక్కువ ఉంటే హీఈస్ నాట్ ఎలిజిబుల్ టు ఓట్ కదా. సో అలా కండిషన్ని బేస్ చేసుకొని మనకి స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. సో దాన్ని బట్టి మనం ఇక్కడ ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది, ఓకేనా? క్లారిటీ వచ్చిందా? సో నెక్స్ట్ ఈ కండిషనల్ స్టేట్మెంట్స్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఏంటి, ఇఫ్ స్టేట్మెంట్ ఉంటుంది, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఉంటుంది, అండ్ అలాగే ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్ ఉంటుంది, అండ్ ఫైనల్లీ స్విచ్ స్టేట్మెంట్ ఉంటుంది, ఓకేనా? ఇఫ్ స్టేట్మెంట్ అంటే ఏంటి అంటే, ఎగ్జిక్యూట్స్ సమ్ కోడ్ ఇఫ్ వన్ కండిషన్ ఈజ్ ట్రూ. అంటే ఒకవేళ ఆ కండిషన్ అనేది ట్రూ అవుతే ఆ కండిషన్ ట్రూ అవుతే మాత్రమే ఇఫ్లో ఉన్న స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఓకేనా? ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అంటే ఏంటి అంటే, ఎగ్జిక్యూట్స్ సమ్ కోడ్ ఇఫ్ ఏ కండిషన్ ఈజ్ ట్రూ అండ్ అనదర్ కోడ్ ఇఫ్ ద కండిషన్ ఈజ్ ఫాల్స్. అంటే ఒకవేళ ఇఫ్లో ఉన్న కండిషన్ అనేది ఫాల్స్ అవుతే
అప్పుడు ఇఫ్లో ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వదు, డైరెక్ట్గా ఎల్స్లో ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా? అంటే ఒకవేళ ఇఫ్లో ఉన్న కండిషన్ అనేది ఫాల్స్ అయినప్పుడు ఎల్స్లో ఉన్న స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. సో ఈ ఎల్సిఫ్ అనేది ఎందుకు అంటే ఎగ్జిక్యూట్స్ డిఫరెంట్ కోడ్స్ ఫర్ మోర్ దాన్ 2 కండిషన్స్. అంటే ఒకవేళ 2 ఆర్ మోర్ కండిషన్స్ ఉన్నప్పుడు, రెండిటికన్నా ఎక్కువ కండిషన్స్ ఉన్నప్పుడు అలాంటి సిచ్యువేషన్స్లో మనము ఎల్సిఫ్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? స్విచ్ స్టేట్మెంట్. సెలెక్ట్ వన్ ఆఫ్ మెనీ బ్లాక్స్ ఆఫ్ కోడ్ టు బి ఎగ్జిక్యూటెడ్. అంటే ఈ స్విచ్ స్టేట్మెంట్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది అని అంటే మనకి స్విచ్ కేస్ అనేది ఈచ్ కేస్లో వాల్యూస్ని కంపేర్ చేస్తూ ఎక్స్ప్రెషన్ని ఇవాల్యుయేట్ చేస్తుంది. ఓకేనా? ఇఫ్ ఆ కేస్ అనేది మ్యాచ్ అవుతే ఆ కేస్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా? సో స్విచ్ కేస్లో మనకి మెయిన్గా 2 కీవర్డ్స్ ఉంటాయి, బ్రేక్ అండ్ డిఫాల్ట్ అని చెప్పి. ఓకేనా? సో వాటి గురించి మనం ఒక్కొక్కటి ఫస్ట్ ఎగ్జాంపుల్స్ చూద్దాం, అప్పుడు మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఇలా థియరీ చెప్తుంటే అంత ఈజీగా అనిపించదు. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవే కండిషనల్ స్టేట్మెంట్స్. సో ఇప్పుడు మీకు వాట్ ఈస్ కండిషనల్ స్టేట్మెంట్స్ అండ్ కండిషనల్ స్టేట్మెంట్స్లో ఏమేమి ఉంటాయి అని చెప్పి అర్థమయ్యాయి అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనము ఇఫ్కి ఒక ఎగ్జాంపుల్, ఇఫ్ ఎల్స్కి ఒక ఎగ్జాంపుల్, ఎల్సిఫ్కి ఒక ఎగ్జాంపుల్, స్విచ్కి ఒక ఎగ్జాంపుల్. సో ఇలా 1 by 1 మనము ప్రాక్టికల్గా చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ స్టేట్మెంట్కి ఒక ఎగ్జాంపుల్ అనేది చూద్దాం మనం. సో దానికన్నా ముందు మీకు సింటాక్సెస్ చూపిస్తాం. చూడండి ఇక్కడ ఇఫ్ సింటాక్స్. ఇఫ్ కండిషన్, ఈ కండిషన్ అనేది ట్రూ అవుతే ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా? ఎల్స్ ఇఫ్ అంటే ఏంటి? రెండింటికన్నా ఎక్కువ కండిషన్స్ ఉంటే అప్పుడు మనము ఈ ఎల్సిఫ్ స్టేట్మెంట్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇఫ్ కండిషన్ కోడ్ టు బి ఎగ్జిక్యూటెడ్ ఇఫ్ కండిషన్ 1 ఈజ్ ట్రూ. అంటే ఇఫ్లో ఉన్న కండిషన్ అనేది ట్రూ అవుతే అప్పుడు ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎల్స్ ఇఫ్ లేదంటే ఒకవేళ ఇఫ్లో ఉన్న కండిషన్ ఫాల్స్ అవుతే నెక్స్ట్ ఎల్సిఫ్ని చెక్ చేస్తుంది. ఎల్సిఫ్లో ఏ కండిషన్ ఉంది అని చెప్పి చూస్తుంది. ఒకవేళ ఎల్సిఫ్లో ఉన్న కండిషన్ ట్రూ అవుతే ఎల్సిఫ్లో ఉన్న స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. లేదు, ఈ 2 కండిషన్స్ ఫాల్స్ ఉన్నాయి, ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై అవ్వలేదు అన్నప్పుడు డైరెక్ట్గా ఎల్స్లో ఉన్న స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో ఇది ఎల్సిఫ్ సింటాక్స్. నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ ఎల్సిఫ్ లేకుండా కూడా మనము ఈ డైరెక్ట్గా ఎల్స్ రాయొచ్చు. ఓకేనా? ఓన్లీ ఒక కండిషన్ ఉన్నప్పుడు మాత్రమే డైరెక్ట్గా మనం ఇలా కూడా రాయొచ్చు. సో ఇక్కడ చూడండి, ఇఫ్ ఒకవేళ ఈ కండిషన్ అనేది ట్రూ అవుతే డైరెక్ట్గా ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎల్స్ లేదంటే ఈ కండిషన్ ఫాల్స్ అయిందనుకోండి, అప్పుడు కూడా ఒక ఆప్షన్ ఉండాలి కదా. సో అందుకని డైరెక్ట్గా ఈ ఎల్స్లో ఉన్న స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. కోడ్ టు బి ఎగ్జిక్యూటెడ్ ఇఫ్ కండిషన్ ఈజ్ ఫాల్స్, ఈ కండిషన్ అనేది ఫాల్స్ అని చెప్తుంది. ఓకేనా? సో ఇది వచ్చేసి ఎల్స్ యొక్క సింటాక్స్. నెక్స్ట్ స్విచ్ సింటాక్స్. ఇక్కడ చూడండి, స్విచ్ వేరియబుల్ కేస్ వాల్యూ 1. సో ఈ రకంగా మనకి సింటాక్స్ అనేది ఉంటుంది. ఇక్కడ బ్రేక్, డిఫాల్ట్ అని చెప్పి 2 కీవర్డ్స్ని యూజ్ చేస్తామని చెప్పాను కదా. సో బ్రేక్ అనేది మనకి ఎలా యూజ్ అవుతుంది అని అంటే, ఒక కండిషన్ని, ఒక స్టేట్మెంట్ అనేది ట్రూ అయింది అనుకోండి, ఒకవేళ కండిషన్ అనేది ట్రూ అయింది అనుకోండి, సో అప్పుడు అది నెక్స్ట్ కేస్లోకి వెళ్ళకుండా స్టేట్మెంట్ని ఎగ్జిట్ చేస్తుంది. ఓకేనా? మీన్స్ బ్రేక్ చేయడానికి మనకి ఈ బ్రేక్ స్టేట్మెంట్ అనేది యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాల్యూ 1లోనే మనకి స్టేట్మెంట్ అనేది ట్రూ అయ్యింది అనుకోండి, సో అప్పుడు ఇక్కడితోనే బ్రేక్ చేసేస్తుంది, అప్పుడు అది కేస్ 2లోకి వెళ్ళదిక. ఓకేనా? సో అందుకని చెప్పి మనకి ఈ బ్రేక్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ డిఫాల్ట్. ఈ డిఫాల్ట్ కీవర్డ్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది అంటే, ఒకవేళ ఏ కేస్కి కూడా మ్యాచ్ అవ్వకపోతే ఫైనల్లీ డిఫాల్ట్లో ఉన్న స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఒకవేళ ఇక్కడ ఇప్పుడు ఈ కండిషన్ ఫాల్సే ఉంది, ఈ కండిషన్ ఫాల్సే ఉంది, అంటే ఈ కేస్ 1కి మ్యాచ్ అవ్వలేదు, కేస్ 2కి మ్యాచ్ అవ్వలేదు. ఓకేనా? సో అలాంటప్పుడు ఈ డిఫాల్ట్లో ఉన్న స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో ఇవి జస్ట్ సింటాక్స్లు మాత్రమే చెప్పాను. సో నేను కోడ్ రాస్తుంటే మీకు అర్థమవుతుంది కదా, అంటే ఎలా రాస్తున్నాను ఏంటి అని చెప్పి. సో ఈ ప్రాపర్ సింటాక్స్లు మీరు నేర్చుకుంటే మీరు కోడ్ అనేది ఈజీగా రాయగలుగుతారు. ఓకేనా? సో ఇవి కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి. సో ఇప్పుడు నేను విఎస్ కోడ్లో మీకు 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఫస్ట్ ఇక్కడ XAMPP అనేది రన్ చేయండి. XAMPP రన్ చేసిన తర్వాత అడ్మిన్ అనేది ఓపెన్ చేసి మనం అక్కడ
అవుట్పుట్లు అనేవి చూస్తాం కదా. సో ఇలా ఎగ్జాంపుల్ అయితే ఫస్ట్ రన్ చేయండి. ఎగ్జాంపుల్ రన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ నేను VS కోడ్లో conditional.php అని చెప్పి ఒక ఫైల్ని అయితే క్రియేట్ చేశాను. సో ఇప్పుడు మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి కోడ్ ఎలా రాస్తాం, PHP ట్యాగ్ ఓపెన్ క్లోజ్ కదా. సో ఇక్కడ ఫస్ట్ ఇఫ్ స్టేట్మెంట్కి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇఫ్ స్టేట్మెంట్ ఎంటర్, ఇక్కడ నేను డాలర్, సో వేరియబుల్ నేమ్ అనేది ఎలా డిక్లేర్ చేస్తాం, డాలర్ కదా, డాలర్తో. సో డాలర్ తర్వాత మన ఇష్టం ఉన్న వేరియబుల్ నేమ్ అనేది మనం ఇక్కడ ఇవ్వచ్చు. సో నేను $x = సమ్ వాల్యూని తీసుకుంటున్నా, 12 అని చెప్పి తీసుకుందాం. సెమీకోలన్ ఎంటర్, ఇఫ్ $x, ఒకవేళ $x అనే వాల్యూ గ్రేటర్ దెన్ 0 కన్నా పెద్దగా ఉంటే అప్పుడు నాకు ఎకో ఏం ప్రింట్ అవ్వాలి అంటున్నాను, ద నంబర్ ఈజ్ పాజిటివ్. చూడండి మన కండిషన్ అనేది ట్రూ అయిందా ఫాల్స్ అయిందా వన్స్ చెక్ చేయండి. ఇక్కడ $x వాల్యూ ఎంత ఇచ్చాను, నేను 12 అని చెప్పి ఇచ్చాను. సో 12 అనేది 0 కన్నా పెద్దదే కదా, $x వాల్యూ ఎంత ఉంది, 12 కదా. సో 12 అనేది 0 కన్నా పెద్దదే కాబట్టి ఈ కండిషన్ అనేది ట్రూ అయ్యింది మనకి కదా, ట్రూ అయ్యింది. సో అప్పుడు నాకు ఈ స్టేట్మెంట్ ఇఫ్ కండిషన్ లోపల ఉన్న స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకి అవుట్పుట్ ఏం రావాలి, ద నంబర్ ఈజ్ పాజిటివ్ అని చెప్పి రావాలి కదా. సో ఇప్పుడు ఇక్కడ PHP లోకల్ హోస్ట్ PHP డెమో అనే ఫోల్డర్లో ఏ ఫైల్ మనది, conditional.php కదా. సో చూడండి మనకి అవుట్పుట్ అనేది ఏమొచ్చింది, ద నంబర్ ఈజ్ పాజిటివ్ అని చెప్పి రావడం జరిగింది. సో ఇక్కడ అదే కదా ఈ కండిషన్, ఇఫ్లో ఉన్న కండిషన్ అనేది ట్రూ అయింది కాబట్టి మనకి ఇఫ్లో ఉన్న స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. సో ఇది ఇఫ్ స్టేట్మెంట్కి ఎగ్జాంపుల్. నెక్స్ట్ వచ్చేసి ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం, ఇఫ్ ఎల్స్, ఇఫ్ అండ్ ఎల్స్ రెండింటిని యూజ్ చేసి, ఓకేనా. సో ఎల్స్ స్టేట్మెంట్కి ఎగ్జాంపుల్ ఇది. మనం ఇఫ్ కండిషన్ రాసినప్పుడు ఎల్స్ రాస్తే రాయొచ్చు, లేదంటే లేదు, అది మన నీడ్, ఓకేనా. బట్ ఎల్స్ అనేది రాయాలి అంటే ఖచ్చితంగా ఇఫ్ కండిషన్ అనేది ఉండాలి ముందు, ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఇఫ్ ఎల్స్కి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇందాక థియరీలో చెప్పాను కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ యొక్క ఏజ్ అనేది 18 కన్నా ఎక్కువ ఉంటే మాత్రమే అతను ఓట్కి ఎలిజిబుల్ అవుతాడు కదా, లేదు అని అంటే ఈజ్ నాట్ ఎలిజిబుల్ టు ఓట్ కదా. సో ఇక్కడ నేను $age = 21 అని చెప్పి తీసుకుంటున్నాను, ఏజ్ అనేది 21 అని చెప్పి తీసుకున్నాను. సో ఇప్పుడు ఇఫ్ $age ఈజ్ గ్రేటర్ దాన్ 18, ఇప్పుడు ఏమని రావాలి నాకు, ఎకో హీ ఈజ్ ఎలిజిబుల్ టు, హీ ఆర్ షీ, ఎవరైనా హీ ఆర్ షీ ఎలిజిబుల్ టు ఓట్, ఓట్ వేయడానికి ఎలిజిబుల్ అంటున్నాం ఒకవేళ 18 కన్నా ఎక్కువ ఉంటే. ఎల్స్ లేదంటే ఎల్స్ హీ ఎకో హీ ఆర్ షీ నాట్ ఎలిజిబుల్ టు ఓట్, ఎలిజిబుల్ టు ఓట్ అంటున్నాం, ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ $ఏజ్ ఎంత ఉంది, 21 ఉంది కదా. సో 21 ఉంది కాబట్టి సో 18 కన్నా 21 అనేది పెద్దది. సో అందుకని ఇఫ్లో ఉన్న కండిషన్ అనేది ట్రూ అయింది కాబట్టి నాకు ఇప్పుడు ఏం రావాలి, అవుట్పుట్ హీ ఆర్ షీ ఎలిజిబుల్ టు ఓట్ అని రావాలి. చూద్దాం, ఇక్కడ స్పేస్ కోసం ఎకో బ్రేక్ యూజ్ చేద్దాం, బ్రేక్ సేవ్. సో ఇప్పుడు రన్ చేసి చూడండి,
చూడండి హీ ఆర్ షీ ఎలిజిబుల్ టు ఓట్ అని చెప్పి వచ్చింది కదా. ఒకవేళ ఎల్స్లో ఉన్న స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే ఇక్కడ కండిషన్ అనేది ఫాల్స్ అవ్వాలి. అంటే నేను ఇక్కడ ఇప్పుడు తీసేసి ఇక్కడ 16 అని పెట్టాను అనుకోండి. సో అప్పుడు కండిషన్ అనేది ట్రూ అవుతుందా? కాదు, ఫాల్స్ అవుతుంది. సో ఫాల్స్ అయినప్పుడు ఈ ఇఫ్ కండిషన్ అనేది ఫాల్స్ అయినప్పుడు అప్పుడు నాకు ఎల్స్లో ఉన్న స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. మీన్స్ హీ ఆర్ షీ నాట్ ఎలిజిబుల్ టు ఓట్ అని చెప్పి వస్తుంది. చూడండి ఇక్కడ చూడండి హీ ఆర్ షీ నాట్ ఎలిజిబుల్ టు ఓట్ అని చెప్పి వచ్చింది కదా. ఒకవేళ ఇక్కడ మనము గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు కూడా ఇవ్వచ్చు. ఓకేనా, అంటే ఇక్కడ 18 అని ఇచ్చినా కూడా మనకి ఎలిజిబుల్ టు ఓట్ అని రావాలి కదా. సో అందుకని ఇక్కడ ఈ ఆపరేటర్స్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా, ఇప్పుడు చూడండి అవుట్పుట్ ఏమొస్తుందో. ఇప్పుడు ఈ కండిషన్ అనేది ట్రూ అవుతుంది ఇఫ్ కండిషన్ అనేది కదా. చూడండి హీ ఆర్ షీ ఎలిజిబుల్ టు ఓట్ అని చెప్పి వచ్చింది కదా. సో ఎల్స్లో ఉన్న స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే ఈ కండిషన్ ఇఫ్ కండిషన్ అనేది ఫాల్స్ అవ్వాలి. ఇప్పుడు చూడండి ఇప్పుడు హీ ఆర్ షీ నాట్ ఎలిజిబుల్ టు ఓట్ అని చెప్పి వచ్చింది కదా. సో ఈ రకంగా మనకి ఎల్స్ స్టేట్మెంట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎకో బ్రేక్ ఇచ్చేసి ఒకవేళ రెండిటికన్నా ఎక్కువ కండిషన్స్ ఉంటే ఎలా మరి అన్నప్పుడు మనము ఎల్సిఫ్ అని చెప్పి యూజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, ఎల్సిఫ్ స్టేట్మెంట్ కూడా ఉంటుంది మనకి. సేవ్ చేయండి. సేవ్ చేసి ఇప్పుడు ఎల్సిఫ్ అనేది ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ఎల్సిఫ్కి ఎగ్జాంపుల్ ఇక్కడ కమెంట్స్లో రాస్తున్నాను. ఎల్సిఫ్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ నేను $A ఈజ్ ఈక్వల్స్ టు 10 అని చెప్పి వాల్యూ ఇచ్చాను. అండ్ B ఈజ్ ఈక్వల్స్ టు $B ఈజ్ ఈక్వల్స్ టు 20 or 40 ఇవ్వండి, 40 ఇచ్చాను. నెక్స్ట్ $C ఈజ్ ఈక్వల్స్ టు 20 ఇచ్చాను. సో ఇప్పుడు నేను ఇఫ్ ఇక్కడ కండిషన్ ఏం రాస్తున్నాను అంటే $A అనేది $B కన్నా పెద్దగా ఉంటే అండ్ లాజికల్ అండ్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామో చెప్పాను కదా. అండ్ అలాగే $A వాల్యూ అనేది $C కన్నా పెద్దగా ఉంటే అంటే ఈ రెండు కండిషన్స్ ట్రూ అయినప్పుడు మాత్రమే ఏం రావాలి నాకు అవుట్పుట్ అనేది ఎకో $A వాల్యూ ఈజ్ బిగ్గర్ అని రావాలి. ఓకేనా, నెక్స్ట్ ఎల్సిఫ్ లేదు, ఇక్కడ మనకి రెండు కండిషన్స్ కన్నా ఎక్కువ ఉన్నాయి కదా. సో ఇక్కడ ఎల్సిఫ్ అన్నప్పుడు ఇక్కడ ఎల్సిఫ్లో కండిషన్ ఏం రాద్దామంటే $B వాల్యూ అనేది $A కన్నా పెద్దగా ఉంటే అండ్ అలాగే $B వాల్యూ $C కన్నా పెద్దగా ఉంటే అలాంటి టైంలో నాకు ఏం ప్రింట్ అవ్వాలి, ఎకో $B వాల్యూ ఈజ్ బిగ్గర్ అని రావాలి. ఓకేనా, $B వాల్యూ ఈజ్ బిగ్గర్. నెక్స్ట్ ఎల్స్ ఒకవేళ అది కూడా కాదు అంటే $A $B రెండు బిగ్గర్ కానప్పుడు డైరెక్ట్గా నాకు ఈ రెండు కండిషన్స్ ఫాల్స్ అయినప్పుడు ఎకో $C వాల్యూ ఈజ్ బిగ్గర్ అని రావాలి. బిగ్గర్. ఓకేనా, సో ఇప్పుడు సేవ్ చేయండి దీన్ని. సో అర్థమైందా ఇప్పుడు ఈ కండిషన్ అనేది? నేను ఆల్రెడీ ఏకి సమ్ వాల్యూ ఇచ్చాను, బికి సమ్ వాల్యూ ఇచ్చాను, సికి సమ్ వాల్యూ ఇచ్చాను. సో ఇక్కడ $A వాల్యూ అనేది B కన్నా పెద్దగా ఉండాలి అండ్ అన్నాం కాబట్టి ఏంటి ఇక్కడ ఈ రెండు కండిషన్స్ ట్రూ అవుతే మాత్రమే నాకు ఇఫ్లో ఉన్న స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ అలాగే ఇక్కడ కూడా ఈ రెండు కండిషన్స్ ట్రూ అవుతే మాత్రమే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఈ రెండు కండిషన్స్ ఫాల్స్ అయినప్పుడు అప్పుడు ఎల్స్లో ఉన్న స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ చూడండి $B కన్నా ఏ వాల్యూ పెద్దగా ఉండాలి అండ్ అలాగే $C కన్నా ఏ వాల్యూ పెద్దగా ఉండాలి. సో అలాంటి టైంలోనే మనకి ఇక్కడ $A వాల్యూ ఈజ్ బిగ్గర్ అని చెప్పి వస్తుంది. ఎల్సిఫ్ లేదు అంటే
ఒకవేళ ఈ కండిషన్ ఫాల్స్ అయిపోతే నెక్స్ట్ ఈ ఎల్సిఫ్లోకి వస్తుంది, ఈ కండిషన్ని చెక్ చేస్తుంది. $B వాల్యూ అనేది $A కన్నా పెద్దగా ఉంటే అండ్ అలాగే $B వాల్యూ అనేది $C కన్నా పెద్దగా ఉన్నప్పుడు అలాంటి టైంలో మనకి ఎక్కువ $B వాల్యూ ఈజ్ బిగ్గర్ అని చెప్పి వస్తుంది. ఎల్స్ ఒకవేళ ఈ రెండు కండిషన్స్ కూడా ఫాల్స్ అయితే డైరెక్ట్గా అప్పుడు ఎక్కువ $C వాల్యూ ఈజ్ బిగ్గర్ అని వస్తుంది. సో ఇప్పుడు దీన్ని సేవ్ చేసి రన్ చేసి చూడండి. సో మనకి ఇక్కడ ఎందుకు వార్నింగ్ వస్తుంది, అన్డిఫైన్డ్ వేరియబుల్ ఇన్, చూద్దాం ఏమైనా మిస్టేక్ ఇచ్చామా. $C ఓకే, ఏ వాల్యూ ఈజ్ బిగ్గర్, C వాల్యూ ఈజ్ బిగ్గర్ అని చెప్పి ఇద్దాం. ఇప్పుడు సేవ్ చేయండి. వేరియబుల్ నేమ్ కూడా ఇచ్చాను, లైన్ 31 conditional.php on లైన్ 31 అంట, లైన్ 31. ఓకే, ఇక్కడ స్మాల్ c అని ఉంది కదా వేరియబుల్ నేమ్. సో మనం ఇక్కడ ఏంటి క్యాపిటల్ ఇచ్చాం. సో ఇప్పుడు చూడండి B వాల్యూ ఇస్ బిగ్గర్ అని చెప్పి వచ్చింది. అదే కదా మనకి అవుట్పుట్ రావాల్సింది. సో ఒకవేళ ఇక్కడ నేను 50 ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు 50 ఇచ్చాను. సో 50 ఇచ్చినప్పుడు నాకు ఇప్పుడు అవుట్పుట్ ఏం రావాలి, ఏ వాల్యూ అనేది పెద్దది అని చెప్పి రావాలి. సో ఇప్పుడు రన్ చేద్దాం. $C వేరియబుల్ ఎక్కడ మిస్టేక్ ఇచ్చాం. సో ఇక్కడ కూడా మనము క్యాపిటల్ C ఇచ్చాం. ఇక్కడ వేరియబుల్ నేమ్ మనము స్మాల్ c డిక్లేర్ చేసుకున్నాం, బట్ ఇక్కడ క్యాపిటల్ ఇచ్చాం కాబట్టి మనకి ఎర్రర్ అనేది వచ్చింది. ఓకేనా. సో ఇప్పుడు సేవ్ చేసి రన్ చేయండి. చూడండి ఏ వాల్యూ అనేది బిగ్గర్ అని చెప్పి రావడం జరిగింది. ఇక్కడ మీరు డబుల్ కోట్స్లో ఏమైనా రాసుకోవచ్చు. ఓకేనా, $A, $B, $C వాల్యూ ఏదైనా ఓకేనా, మీ ఇష్టం అది. ఒకవేళ నేను ఇక్కడ ఇప్పుడు 60 అని ఇచ్చాను అనుకోండి, ఈ రెండు కండిషన్స్ ఫాల్స్ అయినప్పుడు నాకేంటి ఎల్స్లోకి రావాలి కదా. సో ఇప్పుడు చూడండి C వాల్యూ ఈజ్ బిగ్గర్ అని చెప్పి వచ్చింది కదా. ఒకవేళ ఏ వాల్యూ మనము 100 ఇస్తే ఇప్పుడు ఏం రావాలి, మనకి 1000 ఇచ్చాను. సో ఏ వాల్యూ ఈజ్ బిగ్గర్ అని చెప్పి వచ్చింది. సో ఈ రకంగా మనము ఈ కండిషన్స్ని యూజ్ చేయడం జరుగుతుంది, ఇఫ్ స్టేట్మెంట్ని అండ్ అలాగే ఎల్స్ కండిషన్ని కానీ, ఎల్స్ స్టేట్మెంట్ని కానీ, ఎల్సిఫ్ స్టేట్మెంట్ని కానీ. ఓకేనా. సో ఇవి మనకి కండిషనల్ స్టేట్మెంట్స్. సో ఇప్పటివరకు ఏంటి మనము 3 కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి చూసాం. నెక్స్ట్ వచ్చేసి ఫైనల్లీ స్విచ్. సో స్విచ్ స్టేట్మెంట్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. స్విచ్ స్టేట్మెంట్. సో స్విచ్ స్టేట్మెంట్కి సింటాక్స్ ఏం చెప్పాను చూడండి, ఇక్కడ లాస్ట్ వన్ కదా. స్విచ్ వేరియబుల్ కేస్ వాల్యూ కోలన్ ఉంటుంది అండ్ అలాగే ఇక్కడ మనము స్టేట్మెంట్ అనేది రాసుకుంటాం, మనకు కావాల్సిన స్టేట్మెంట్ ఏం ప్రింట్ అవ్వాలి అని చెప్పి. అండ్ ఆ తర్వాత ఆ కేస్ మొత్తాన్ని బ్రేక్ చేయడానికి ఈ బ్రేక్ అనేది. ఓకేనా. ఒకవేళ కండిషన్ అనేది ట్రూ అవుతే, కేస్ అనేది మ్యాచ్ అవుతే బ్రేక్ చేస్తుంది ఇక అంతటితోనే, నెక్స్ట్ కేసులోకి వెళ్ళకుండా. అండ్ ఒకవేళ ఏ కండిషన్కి కూడా, ఏ కేస్కి కూడా మ్యాచ్ అవ్వకపోతే అప్పుడు డైరెక్ట్గా డిఫాల్ట్లో ఉన్న స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా. సో అది స్విచ్ యొక్క సింటాక్స్. సో ఇప్పుడు చూద్దాం స్విచ్ స్టేట్మెంట్కి ఎగ్జాంపుల్. సో అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ నేను వేరియబుల్ నేమ్ వచ్చేసి $color అని చెప్పి తీసుకుంటున్నాను. $color ఈజ్ ఈక్వల్స్ టు కలర్ వచ్చేసి సంథింగ్ లైక్ రెడ్ తీసుకుందాం, సెమీకోలన్. అండ్ అలాగే నెక్స్ట్ స్విచ్. సో స్విచ్లో నేను $color ఈ వేరియబుల్ని నేను ఇక్కడ పాస్ చేస్తున్నాను. ఓకేనా. $color. సో నెక్స్ట్, సో ఇక్కడ కేస్ 1. సో ఇక్కడ కేస్ ఇలానే కేస్ ఇచ్చేసి దీంట్లో నేను బ్లూ అని ఇస్తున్నాను, బ్లూ కోలన్. నెక్స్ట్ ఒకవేళ ఈ $కలర్కి ఇది మ్యాచ్ అయ్యింది అనుకోండి, ఈ $కలర్ అనే వేరియబుల్కి ఈ కలర్ అనేది మ్యాచ్ అయ్యింది అనుకోండి,
సో అప్పుడు నాకు ఏం ప్రింట్ అవ్వాలి, ఎకో ద కలర్ ఈజ్ బ్లూ అని చెప్పి రావాలి. అండ్ ఆ తర్వాత బ్రేక్ అయిపోవాలి. ఓకేనా, బ్రేక్ కోసం అంటే నెక్స్ట్ ఒకవేళ కేస్కి మ్యాచ్ అయిన తర్వాత నెక్స్ట్ కేసులోకి వెళ్ళకుండా ఉండడానికి, ఎగ్జిట్ అవ్వడానికి మనము ఈ బ్రేక్ అనే కీవర్డ్ని యూస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి కేస్ 2. కేస్ 2లో ఏంటి, నేను ఇక్కడ రెడ్ కలర్ ఇస్తున్నాను. రెడ్ అంటే ఇక్కడ చూడండి, కేసు వాల్యూ తర్వాత ఎగ్జిక్యూటెడ్ స్టేట్మెంట్, ఇది బ్రేక్ అనే కీవర్డ్. సో ఇలానే రాయాలి సింటాక్స్. నెక్స్ట్ ఎకో ద కలర్ ఈజ్ రెడ్ అని ఇస్తున్నాను. నెక్స్ట్ బ్రేక్. నెక్స్ట్ ఫైనల్లీ మనము డిఫాల్ట్ అని చెప్పి డిఫాల్ట్ కీవర్డ్ని యూస్ చేస్తాం. సారీ, డిఫాల్ట్ కదా, డిఫాల్ట్ ఉన్నప్పుడు ఏంటి, మనకి ఏ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఎకో అంటే ఏ కేస్కి మ్యాచ్ అవ్వనప్పుడు ద కలర్ ఈజ్ అన్నౌన్ అని చెప్పి రావాలి. ఓకేనా, సో ఈ రకంగా మనం స్విచ్ స్టేట్మెంట్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సో స్విచ్ స్టేట్మెంట్లో ఏంటి అంటే మెయిన్గా ఈచ్ కేస్లో వాల్యూని కంపేర్ చేస్తూ ఎక్స్ప్రెషన్ని ఇవాల్యూట్ చేయడం అనేది జరుగుతుంది. ఇఫ్ ఆ కేస్ అనేది మ్యాచ్ అవుతే ఆ కేస్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా, లేదు అంటే అది నెక్స్ట్ కేసులో మళ్ళీ చెక్ చేస్తుంది. ఒకవేళ ఏ కేసులో కూడా మ్యాచ్ అవ్వనప్పుడు ఈ డిఫాల్ట్లో ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, సో ఇప్పుడు రన్ చేసి చూడండి వన్స్. సో ఇక్కడే వచ్చింది ద కలర్ ఈజ్ రెడ్ అని చెప్పి. వన్స్ నేను ఇక్కడ ఎకో బ్రేక్ ట్యాగ్ యూజ్ చేద్దాం, ఎకో బ్రేక్. సో సేవ్ చేయండి, ఇప్పుడు రన్ చేయండి. చూడండి, ద కలర్ ఈజ్ రెడ్ అని చెప్పింది. ఏ కేస్కి మ్యాచ్ అయింది, ఇక్కడ $కలర్ అని చెప్పి రెడ్ అనే కలర్ని నేను ఇక్కడ $కలర్ అనే వేరియబుల్లో స్టోర్ చేశాను కాబట్టి కంపేర్ చేసుకుంటుంది. కేస్ 1లో కంపేర్ చేసింది, సో బ్లూ ఉంది, మ్యాచ్ అవ్వలేదు. సో నెక్స్ట్ కేసులోకి వెళ్ళింది, రెడ్ ఉంది, మ్యాచ్ అయింది. సో అందుకని చెప్పి ఈ కేసులో ఉన్న స్టేట్మెంట్ అనేది ద కలర్ ఈజ్ రెడ్ అని చెప్పి ఎగ్జిక్యూట్ అయ్యింది. సో అంతటితో బ్రేక్ అయిపోయింది. అంటే బ్రేక్ అంటే ఏంటి, నెక్స్ట్ డిఫాల్ట్లోకి వెళ్ళకుండా కండిషన్ మొత్తం ఎగ్జిట్ చేసింది. ఓకేనా, సో బ్రేక్ అనేది కండిషన్ని ఎగ్జిక్యూట్ చేసింది, నెక్స్ట్ కండిషన్లోకి వెళ్ళకుండా ఎగ్జిట్ చేసింది. ఓకేనా, సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ బ్రేక్. సో ఈ రకంగా మనకి స్విచ్ స్టేట్మెంట్ అనేది యూజ్ అవుతుంది. సో ఈ క్లాస్లో మనం ఏమేమి డిస్కస్ చేసాము, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటో చూసాం కదా. సో కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి మనకి, సో కంట్రోల్ స్టేట్మెంట్స్ ఇన్ PHP ఆర్ యూజ్డ్ టు మేనేజ్ ది ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్. అంటే ప్రోగ్రాంలో ఒక ఎగ్జిక్యూషన్ ఫ్లోని కంట్రోల్ చేయడానికి మనకి ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేవి యూజ్ అవుతాయి. కంట్రోల్ స్టేట్మెంట్స్లో మనకి 3 డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి కండిషనల్ స్టేట్మెంట్స్, అండ్ సెకండ్ వన్ వచ్చేసి లూప్ స్టేట్మెంట్స్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి జంపింగ్ స్టేట్మెంట్స్. ఓకేనా, సో ఈ కండిషనల్ స్టేట్మెంట్స్లో మనకి ఇఫ్ ఎల్స్ ఇఫ్ స్విచ్ స్టేట్మెంట్స్ అనేవి ఉంటాయి. సో ఈ క్లాస్లో మనం జస్ట్ ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి క్లియర్గా డిస్కస్ చేసాం కదా విత్ ఎగ్జాంపుల్స్తో. సో నెక్స్ట్ క్లాస్లో మనము లూపింగ్ స్టేట్మెంట్స్ గురించి డిస్కస్ చేద్దాము, అండ్ ఆ తర్వాత బ్రేక్ అండ్ కంటిన్యూ స్టేట్మెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా, సో కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏం చెప్పాను అంటే ఒక కండిషన్ అనేది చెక్ చేస్తుంది. ఒక కండిషన్ అనేది ట్రూ అవుతే ఆ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, లేదు అంటే వేరే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా, అంటే కండిషన్ని బేస్ చేసుకొని డిసిషన్ని తీసుకోవడం అనేది జరుగుతుంది. దీంట్లో మనకి మెయిన్గా ఇవి ఉంటాయి, ఇఫ్ ఎల్స్ ఇఫ్ స్విచ్. ఓకేనా, సో స్విచ్లో మనకి మెయిన్గా 2 కీవర్డ్స్ ఉంటాయి, బ్రేక్ అండ్ అలాగే డిఫాల్ట్ కదా. సో వాటి గురించి మనం చూసాం. సో ఇది ఇఫ్ యొక్క సింటాక్స్. అండ్ ఒకవేళ రెండిటికన్నా ఎక్కువ కండిషన్స్ ఉన్నప్పుడు మనము ఈ ఎల్స్ ఇఫ్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది.
ఓకేనా, ఎల్స్ ఇఫ్ కండిషన్. నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్ ఒకవేళ ఇఫ్లో ఉన్న కండిషన్ అనేది ఫాల్స్ అయినప్పుడు ఎల్స్లో ఉన్న స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ ఫైనల్లీ స్విచ్ యొక్క సింటాక్స్ వచ్చేసి ఇదే. ఓకేనా, సో డిస్కస్ చేసిన ఎగ్జాంపుల్స్ అయితే ఇవి మనకి. వన్స్ ఇదంతా కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. నేను చెప్పిన ఎగ్జాంపుల్సే కాకుండా లైక్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్తో మీరు ప్రాక్టీస్ చేస్తుంటే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా, సో ఆపరేటర్స్ అయితే మనం ఎలా యూజ్ చేస్తామో తెలుసు కదా. సో ఇలా మీరు డిఫరెంట్ ఆపరేటర్స్ని యూజ్ చేసి డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ అనేవి తీసుకోండి. ఓకేనా, సో అప్పుడు మీకు క్లారిటీ అనేది వస్తుంది. సో ఈ క్లాస్ మీ అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో మనం లూపింగ్ స్టేట్మెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా, థ్యాంక్ యూ.